నమస్కారం. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పోడూరు మండలం జగన్నాథపురం గ్రామంలో నిర్మించి తలపెట్టిన రామాలయ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే లంక గ్రామాలకు చెందిన 929 భూ పట్టాలను ఆచంటలో లబ్ధిదారులకు ఆయన అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీరామ్ సుందర్ రెడ్డి, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, మండలాల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పేదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఫలాలు గ్రామస్థాయి వరకు అందించడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు గ్రామంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కలిగిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల స్టాల్స్ ను మాధవీలత పరిశీలించారు. సంకల్ప యాత్రలో భాగంగా మన జిల్లాలో ఫస్ట్ వ్యాన్ కి సంబంధించి రూట్ అనేది రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క లబ్ధిదారికి చేరాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన భారత సంకల్ప యాత్ర ఇది. అంటే ఈ స్కీమ్స్ గురించి ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఈ స్కీమ్స్ కింద ఉన్నారో వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ సేకరించడము, అదేవిధంగా ఎవరైనా అప్లికేషన్ ఇచ్చి వారు దీంట్లో ఇన్ఎలిజిబుల్ అయితే వారు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అని ఇక్కడే తెలియచేయడము, మరియు ఈ స్కీమ్స్ కింద ఎవరైనా లబ్ధిదారులు కొత్త వాళ్ళు ఉంటే వారికి ఈ రోజు ఆ లబ్ధిని పంపిణీ చేయడం. అంటే ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశంలో ఈ స్కీమ్స్ అందచేయాలి అనే ఉద్దేశంతో ఈ భారత సంకల్ప యాత్ర అనేది ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, జిల్లా పంచాయతీ అధికారి జె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో సి క్లాస్ లంక భూముల లీజు పట్టాలను ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. కాగా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో ఆయన గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమాల్లో మల్లేశ్వరం గ్రామ సర్పంచ్ బొలిశెట్టి రత్నమాల, ఎంపీపీ కార్చర్ల సీతారాం ప్రసాద్, ఎంపీటీసీ గండేపల్లి రామకృష్ణ, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు వీరమల్ల సత్యనారాయణ, నాయకులు బొలిశెట్టి పట్టాభిరాం, సమిశ్రగూడెం గ్రామ సర్పంచ్ దేశాపత్తుల జ్యోత్స్న ప్రియాంక, ఉప సర్పంచ్ గజ్జరపు శివరంజని, వైస్ ఎంపీపీ పడాల రత్నకుమారి, ఎంపీటీసీ అంగర ఝాన్సీరాణిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున మొదలైన దర్శనాలు సాయంత్రం 9 గంటల వరకు కొనసాగాయి. 7 శనివారాలు నోము నోచుకునే భక్తులు ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ ఈవో ముద్దునూరి సత్యనారాయణరాజు, ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్టీసీ అధికారులు వివిధ డిపోల నుండి భక్తులకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు.
రాజమండ్రి వాస్తవులు శ్రీజ. మీరు ఎక్కడున్న సమాచారం కిందకి రావాలి. ఆలపాడు వాస్తవులు కలవగారు. ఆలపాడు బాల్య వివాహాలను నిర్మూలించడంలో సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపూర్ పిలుపునిచ్చారు. ఈ అంశంపై తీసుకోవలసిన చర్యలపై వివిధ మతాల పెద్దలతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వీటిని నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. స్కూల్స్, కాలేజీల నుంచి డ్రాప్ అవుట్ అయిన బాలికలలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వీరిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారు తిరిగి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ జీవి సత్యవాణి, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కె ప్రసాద్, వర్క్స్ బోర్డు సభ్యులు అబ్దుల్ ఖాదర్, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావులు అన్నారు. ఈ మేరకు మామిడికుదురు మండలం కొమరాడలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. గ్రామ స్థాయిలో పౌర సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం భవన నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన వలవల శ్రీరామ్మూర్తిని సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయ నూతన భవనాన్ని ప్రసాదరావు శనివారం ప్రారంభించారు. తొలుత ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఉనమట్ల ఎలిజా, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, టీటీడీ బోర్డు సభ్యులు మేకా శేషబాబు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తదితర ప్రతినిధులు నూతన భవనంలోని వివిధ విభాగాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసాదరావు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సమాజంలో హోదా కల్పించాలనే ఉద్దేశ్యంతో భూ సర్వే చేపట్టామని వివరించారు. రానున్న కాలంలో భూ సర్వేలో రెవెన్యూ శాఖ అధికారులతో కీలక నిర్ణయంగా చట్టం తీసుకురాబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ పరిపాలనని పౌరుల మధ్య చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం మళ్ళీ కూర్చొని ఆలోచించేద్దాం. ఏదేమైనా ల్యాండ్ 32 లక్షల ఎకరాల 32 లక్షల మంది కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ స్థానిక శాసనసభ్యులు ఈరోజు ఈ రీసర్వే వల్ల 100 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు నా అధ్యక్షతన. ఈ 2-3 రాష్ట్రాలు తిరిగి వచ్చాం. కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి వీళ్ళందరితో కలిసి వెళ్ళి చూసి వచ్చాం. భూమి వారికి సర్వహక్కులు ఇచ్చేయడమే కరెక్ట్ అన్నటువంటి అభిప్రాయానికి వచ్చి రికమెండేషన్స్ ఇచ్చాం. ముఖ్యమంత్రి యథాతథంగా ఆ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసి ఈ భూములు పంపిణీ చేసే కార్యక్రమం ఆ చట్టం సవరణ చేసిన తర్వాతే ఇప్పుడు రాష్ట్రం అంతా జరుగుతుంది. దానికి ఇప్పుడు ఏమవుతుంది, చాలా మంది తెలియక అంటారు భూమి అమ్ముకోవచ్చు రాదు. అమ్ముకోవడానికి కాదు అది చేసింది. సర్వ హక్కులు ఇవ్వడం అనేది దేనికనంటే అతని హోదాను పెంచడానికి. ఈ భూమి పొందినటువంటి వాళ్ళు తర్వాత ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాలు అందుకొని పెద్దవాళ్ళై చదువుకొని ఇతర రంగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు. ఇలాంటి పని ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు జగన్ ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీ స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ కార్తీక మాసం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 120 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. తూర్పు గోపురం ముందు మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి సుదర్శన పుష్కరిణిలో రాత్రి విహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భీమవరం మండలం ఆనకోడేరు గ్రామంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంకిత భావంతో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు సాధించగలం భీమవరంలో వెల్లడించిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్. తణుకులో ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, ఆధ్వర్యం వహించిన ప్రభుత్వ అధికారులు. తణుకు కోగంటి హోమ్స్ లో స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవ సభ పాల్గొన్న మహిళలు. కృష్ణాపురంలో బరుసులమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ, తరలివచ్చిన భక్తులు. ప్రజా అభివృద్ధికి దోహదపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు యలమంచిలిలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలి రాజమహేంద్రవరంలో ప్రజలకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు, నోచుకున్న 7 శనివారాల నోములు. మన రాష్ట్ర సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం మామిడికుదురు మండలం కొమరాడలో చెప్పిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చి వ్యవస్థను అభివృద్ధి చేశాం జంగారెడ్డిగూడెంలో విశ్లేషించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.